దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని తన దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఈ వాక్యం అపోస్తలుల కార్యములు 3:26 మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తన సేవకుని పుట్టించాడు, ప్రభువారిని పుట్టించాడు. పుట్టించి దేని కొరకు పుట్టించారంట? మీలో ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క దుష్టత్వం నుండి మళ్లించటం వరకు ఆయన జన్మించాడు. చూడండి, ఈ లోకంలో ప్రతి జబ్బుకి వైద్యం ఉంది, ప్రతి రోగానికి వైద్యం ఉంది. కానీ పాపం అనే రోగానికి వైద్యం ఎక్కడా లేదండి. ఈ పాపం అనే రోగానికి, ఈ దుష్టత్వము అనే రోగానికి వైద్యుడు ఒక్కరే. ఆయనే యేసు ప్రభువారు, దేవుని కుమారుడు. మన పాపముల నిమిత్తమే, మనము దుష్టత్వములో ఉన్న మనలను విడిపించు నిమిత్తమే ఆయన ఈ లోకానికి పంపించబడి ఉన్నారు. ఎవరైతే దుష్టత్వం నుండి మళ్ళుకుంటారో వారిని ఆశీర్వదించుటకు పంపినని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళించేవాడు ఆయనే. మళ్ళించటం వలన, మనం మళ్ళుకుంట వలన ఆశీర్వదించేవాడు కూడా ఆయనే. దేవుని బిడ్డలారా, ఈ దుష్ట హృదయం అట మళ్ళుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదట. ఎందుకంటే సాతాను ఒక్కసారి దుష్టత్వంలో ఒక్క విషయంలో పడ్డారు అంటే ఒక వ్యక్తి, అక్కడి నుండి ఆ వ్యక్తి హృదయాన్ని ఆ ఒక్క విషయంతోనే ఆపదండి. ఒక చెడు వ్యసనం అలవాటైందంటే దానికి ఇంకొక వ్యసనం, ఇంకొకటి అలాగున కూర్చుకొని హృదయం అంత దుష్టత్వంతో మానవుడు నింపుకునే వరకు వాడి దగ్గరే సాతాను వాడి చుట్టూ ఉంటుంది. ఆ వ్యక్తి ఫుల్గా పాపంలో పడిపోయి హృదయం అంతా దుష్టత్వంతో నింపబడిపోయినప్పుడు సాతానుడు చాలా సంతోషిస్తాడట. వీడిని నేను నరకానికి త్వరగా తీసుకుని వెళ్ళిపోతానని. అలాంటి చీకటిలోనూ అంధకారంలోనూ బందీలుగా ఉన్నటువంటి జీవితాలను విడిపించుటకు యేసు ప్రభువారు జన్మించారు. దేవుని బిడ్డలారా, ఎందరైతే తన్ను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగునట్లు ఆశీర్వాదం ఆయన మనకి అనుగ్రహించాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఈ దుష్టత్వం అనేది ఎలాంటిది అంటే లోబడనిది. అయితే ఒకే ఒక్కరున్నారండి మళ్ళించేవారు, ఆయనే ప్రభువు. కాబట్టి ఎవరైతే ఇదివరకే దుష్టత్వంలో ఉండిపోయి కొట్టుమిట్లాడుతున్నారో వారందరికీ గొప్ప వెలుగు కలిగింది. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని వ్రాయబడి ఉన్నది. ఆ వెలుగు యొక్క పని ఏంటంటే ప్రతి మనిషిని వెలిగించడమే. దేవునికి స్తోత్రం. ఎవరైతే అదృష్టత్వముని, దుర్మార్గతని, లోక స్నేహాన్ని, లోక ఆచారాల్ని, ఈ లోకం మాయని దాటుకుని ప్రభు యొద్దకు వస్తాము అని వారి హృదయంలో నిశ్చయత కలిగి ఉన్నారు. వారందరినీ వెలిగించడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు సిద్ధముగా ఉంటే ఆయన సిద్ధముగా ఉన్నారు. నువ్వు సిద్ధంగా అయ్యా ప్రభువా, నాకు ఇంక ఈ దుష్ట అలవాట్లు, దుష్ట తలంపులు, దుష్ట కార్యాలుతో నా హృదయం విసిగిపోయిందయ్యా, నేను కూడా వెలిగింపబడాలయ్యా అని నువ్వు ఆశపడుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను వెలిగించడానికి కూడా ఆయన ఆశపడుతున్నాడు. రెండవదిగా, ఇశ్రాయేలుకు మారు మనసును, పాపక్షమాపణ దయచేటుకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. 2వ అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 31 వచనం.
ఏ విధంగా అధిపతిగాను రక్షకునిగాను నియమించాడు. మనకి అధిపతిగా, మన హృదయాలకు అధిపతిగా, మన కుటుంబాలకు అధిపతిగా ఉండడానికి దేవుడు తన కుమారుని నియమించాడు. అలాగే రక్షకునిగా ఉండుటకు దేవుడు తన కుమారుని మన కొరకు నియమించాడట. దేవునికి స్తోత్రం. ఆయనే మన రక్షకుడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడువాడు, భద్రపరిచేవాడు ఆయనే. మన పాపముల నుండి మనల్ని విడిపించేవాడు ఆయనే. అధిపతిగా నియమించి రక్షకునిగా మన కొరకు తన బలము చేత, దేవుడు తన హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో మనం ఏది అడిగినా చేస్తానన్నారు కదండి తండ్రి. ఈ విధంగా ఆయన నామము హెచ్చించబడుతుంది. ఏది అడిగితే యేసుక్రీస్తు నామంలో తండ్రి అది ఇస్తానని వాగ్దానం చేశారు మనకి. నిష్కపట హృదయంతో అడగాలి ఏది అడిగినా. దుష్ట హృదయంతో అడగకూడదండి, దురాలోచనలతో అడగకూడదండి. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, ఎలాంటివి అడుగుతారంటే వాడికి అన్నీ కలిసి వచ్చేయాలి, పక్క వాళ్ళకి కలిసి వచ్చేయాలి, వాడు వెళ్తే ఎదురొచ్చేయాలి, అన్నీ కూడా కష్టపడకుండానే వచ్చేయాలి. ఇలాంటివి ఆయన నామాన్ని అడిగితే రావండి. నిష్కపటమైన హృదయంతోని సత్యముతోనూ నువ్వు ఏదైతే విజ్ఞాపన చేస్తున్నావో ఆయన పేరట అవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారి నామాన్ని హెచ్చించడానికి ఆయనకి దయచేస్తాడు తప్పకుండా ఆయన. అంతేకాదండి, మూడవది విజ్ఞాపన చేయుటకు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చూసారండి, మన కొరకు మన తల్లిదండ్రులు విజ్ఞాపన చేయకపోవచ్చు, అక్క చెల్లెలు అన్నతమ్ములు విజ్ఞాపన చేయకపోవచ్చు, కానీ నీ కొరకు నిత్యము తండ్రి సన్నిధిలో గోజాడుతున్నాడు యేసుప్రభు వారు. నీ కొరకు, నీ క్షేమము కొరకు, నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదం కొరకు. ఒకవేళ నువ్వు పాపములో పడిపోయి ఇంకా ఫలింపకుండా ఉంటే ఫలించాలి అని అయ్యా ఈ సంవత్సరానికి ఉంచయ్యా, ఒకవేళ ఫలిస్తుందేమో ఈ సంవత్సరానికి ఉంచయ్యా అని ఆయన వ్యవసాయకుడుగా అడుగుతూ ఉన్నాడు. నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఫలింపు జీవితము నువ్వు జీవిస్తున్నావా విశ్వాసి? ఆయన నిత్యము నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నీవు ఎవరి కొరకైనా విజ్ఞాపన చేస్తున్నావా? ఈ లోకంలో ఎవరి కొరకైనా నువ్వు మొరపెడుతున్నావా? నీ బిడ్డల కొరకు మొరపెడుతున్నావా? నీ కుటుంబస్తుల కొరకు మొరపెడుతున్నావా? రక్షణ లేని వారి కొరకు మొరపెడుతున్నావా? తప్పిపోతున్న వారి కొరకు మొరపెడుతున్నావా? ఒకసారి దేవుని యొద్దకు వచ్చి వెలిగింపబడి ఏదో ఒక కారణం చేత వెనక్కి వెళ్ళిపోయిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వారి కొరకు మొరపెడుతున్నావా? నరకానికి నియమింపబడిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి కదా, వారి కొరకు మొరపెడుతున్నావా? నశించిపోతున్న వారందరూ నీ పక్కనే తిరుగుతూ ఉంటే వారి కొరకు మొరపెడుతున్నావా? కానీ దేవుడు నీ కొరకు మొరపెడుతూ ఉన్నాడు. అంతేకాదు నిరంతరము జీవించుచున్నాడు. ఆయన ఎలాంటి వాడండి? నీ రక్షకుడు నిరంతరము జీవించుచున్నవాడు. ఆయన చనిపోయి మూడవ దినమున తిరిగి లేచి తండ్రి యొద్దకు చేరుకున్నాడు. నిరంతరము జీవించుచున్నవాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సగం సగం రక్షించడం కాదంటండి, సంపూర్ణంగా రక్షిస్తాడంట. ఆయన రక్షిస్తే నువ్వే స్థిరంగా ఉండవు, నువ్వే సన్నిధిలో స్థిరంగా ఉండవు, నువ్వే మాట మీద ఉండవు, నువ్వే దేవుని కార్యాల మీద స్థిరంగా ఉండవు, నువ్వే మాట తప్పిపోతూ ఉంటావు. కొన్ని రోజులు లోకం వైపు ఉంటావు, కొన్ని రోజులు దేవుని వైపు ఉంటావు. చర్చిలో ఉన్నంతసేపు భక్తిగా ఉంటావు, చర్చి లోపల నుండి బయటకు వచ్చేవా ఇంకా లోకం నేను అస్సలు పట్టుకో అంతలా ఉంటావు. నువ్వు నోరు కంట్రోల్ ఉండదు, చూపు కంట్రోల్ ఉండదు, ఏది కంట్రోల్ లేకుండా ఉంటారు చాలామంది. అయితే ఆయన శక్తిమంతుడే ఉన్నాడు, ఆయన పరిపూర్ణంగా రక్షించగలడు. కానీ నువ్వు అస్థిరముగా నిలబడటం వలన నువ్వు పరిపూర్ణత నుండి
ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళలేకపోతున్నాం. క్రైస్తవ జీవితము, క్రైస్తవ సంఘము పరిపూర్ణతలోనికి రావాలంటే ముందు స్థిరమైన నిశ్చయత కలిగి వారు ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను పరిపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు నిన్ను పరిపూర్ణంగా రక్షించుటకు, సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. జ్ఞాపకం పెట్టుకుందాం దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకుందాం. మొదటిగా 3 విషయాలు మనం చెప్పుకున్నాం. ప్రతి వాణిని తన దుష్టత్వాన్ని మళ్లించుట వలన ఆశీర్వదించుటకు తన సేవకుని మన కొరకు పుట్టించాడు. రెండవదిగా రక్షకునిగాను అధిపతిగాను మారు మనసును పాపక్షమాపణ ఇచ్చుటకు గాను ఆయన వచ్చి ఉన్నాడు. మూడవదిగా ఆయన మరణించి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి తండ్రి యొద్ద నీ కొరకు నా కొరకు మొరపెట్టువానిగా నిరంతరము జీవించుచున్నవానిగా ఉన్నాడు.